నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. భార్య, భర్త, ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి వయసులోకి వచ్చిందని వాళ్ళ సంబంధుల్లో తగిన సంబంధం అని ఒక సంబంధం చూసుకొని అమ్మాయికి పెళ్లి చేశారు. ఓ బిడ్డ పుట్టింది. అంటే మనుషుల తత్వం చెప్తున్నాను నేను. కొంతమంది మనుషుల మాటలు బాగా చేపడతారు. మనం ఏ మాటలకి చెవి యొగ్గాలో, ఏ మాటల్ని ప్రాముఖ్యంగా మనసులోకి తీసుకోవాలో, ఏ మాటలు తీసుకోకూడదో మనం తెలుసుకొని ఉండాలి. లేకపోతే ఏం జరిగిద్దో నేను చెప్తున్నాను. కొన్ని లక్షల రూపాయల కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేశారు. పాప పుట్టింది. పుట్టిన తర్వాత మరి ఎందుకు వచ్చిందో వాళ్ళ మధ్య గొడవ. భార్యాభర్త కొంచెం విడిపోయారు. చాలా మంచిది అమ్మాయి, బంగారు తల్లి. పుట్టింటికి వెళ్ళింది. తల్లిదండ్రులు పొలం పని చేసుకుని బ్రతికేవాళ్ళు. ఆ బిడ్డను పెట్టుకొని తల్లిగారింటి దగ్గర బ్రతుకుతుంది. వస్తే ఆడపిల్ల వెంటనే కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతుంది కదా. ఈ అమ్మాయి నెల రోజులైనా భర్త దగ్గరికి వెళ్ళపోయేసరికి ఇప్పుడు మనం అనుకుంటాం, మా కులపోళ్ళు, మా వాళ్ళు, మా బంధువులు, మా సంబంధులు, అది ఇదని చెప్పని. కొంతమందికి కులాభిమానం ఎక్కువ. ఆ ఇరుగు పొరుగులు, ఆళ్ళు వీళ్ళు ఈ అమ్మాయిని విమర్శించడం మొదలుపెట్టారు. వచ్చింది వెళ్ళకుండా ఇక్కడే బడి ఉంటుంది, ఇంట బడి ఉంటుంది ఏంటి, పుట్టింట ఏం తేడా చేస్తే వాడు వదిలిపెట్టాడో, మరి ఏం చేసి వాడికి చిక్కిందో, ఏం సంగతో, మరి మంచిదైతే వాడెందుకు వదిలిపెడతాడు, ఈ అమ్మాయి ఏదో తేడా పడింది, అది ఇదని చెప్పని పాపం అమ్మాయి మీద రూమర్స్ క్రియేట్ చేశారు. ఆ బిడ్డను అన్యాయంగా మాట్లాడటం మొదలుపెట్టారు. పెళ్ళయిందే కానీ చిన్న బిడ్డ మనసు. ఆమెకు పుట్టిన బిడ్డ ఎంతో ఈ తల్లి అంతే. చాలా సున్నితమైన మనస్సు కలిగింది. భర్త అర్థం చేసుకుంటాడా అంటే టార్చర్ చేయటం మొదలుపెట్టాడు. అత్తగారింటి కాడ వాళ్ళన్నా అర్థం చేసుకొని ఆదరిస్తారంటే వాళ్ళు అదే పరిస్థితి. సరే, పుట్టింటికి వస్తే పాపం తల్లిదండ్రి ప్రేమగానే చూసుకునేవాళ్ళు, కానీ ఇరుగు పొరుగుల పోట్లో కృతజ్ఞతగా ఒక మేకపిల్లని ఇచ్చారంట. పాపం ఆయన ఆ మేకపిల్లని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. నలుగురు దొంగల కథ చదువుకున్నాం, గుర్తుందా? మన పాఠ్య పుస్తకాల్లో కూడా వచ్చింది. బీదబాపుడు పాపం ఆయన కార్యక్రమం ఏదో చేసుకొని ఆ మేకని వేసుకొని భుజాన వాళ్ళు ఇచ్చిన దాన్ని మెడలో భుజం మీద వేసుకొని అరణ్య మార్గంలో వెళ్తూ ఉంటే నలుగురు దొంగలు చూశారంట. మేక బాగా నచ్చింది వాళ్ళకి, తిందామనిపించింది. ఎట్లా తినాలా? మామూలుగా అయితే ఆయన ఇవ్వడు, ఆయన కొట్టి దాడి చేయాలా, కాబట్టి కొడదాం అన్నాడు ఒకడు. అరే కొడితే ఏమొచ్చిందిరా, నేను ఒక ట్రిక్ చెప్తాను, అది చేసే పని అయితే ఆడు మేకని ఇచ్చేస్తాడు రా. ఏంటంటే ఆడు ఆలోచన చెప్పాడు. వాళ్ళు నలుగురు కలిసి కూడబలుక్కున్నారు. ఏం లేదురా, నలుగురు 4 ప్లేసుల్లో నిలబడండి. నలుగురు 4 ప్లేసుల్లో నిలబడి నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి వీడు ఆవిడ ఇచ్చి పంపించాడు నలుగురిని. ఆ బీదబాపుడు వచ్చేటువంటి మార్గంలో అక్కడొకడు నిలబడ్డారు కొంచెం దూరంగా. ఫస్ట్ వాడు ఎదురొచ్చి నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం రా, ఏమి ఎక్కడి నుంచి అన్నాడు. ఏడు దాకా పోయి వస్తున్నానండి. అయ్యా ఎక్కడి నుంచి అంటే ఫలానా ఊరికి వెళ్ళి వస్తున్నాను రా అన్నాడు. అది సరిగానండి అయ్యా, ఇదేంటండి కుక్కను మేడ మీద వేసుకొని వస్తున్నారు అన్నాడు. కుక్క ఏమిట్రా బడుద్దాయ్, మేకరా కనబడట్లేదా అని చెప్పని పైకి చూశాడు. అది అంది. మేకరా వెధవాయ్, కళ్ళకేమో చెత్తవారం వచ్చిందేమో చూయించుకో అని చెప్పని ముందుకు సాగిపోయాడు.
ఇంకొంచెం దూరం పోయినాక వచ్చాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం నమస్కారం. ఎక్కడి నుంచి అండి అంటే ఫలానా ఊరికి వెళ్ళి వస్తున్నాను అన్నాడు. సరిగానండి, ఇదేందండి కుక్కని మెడ మీద వేసుకొని వస్తున్నారు అన్నాడు వీడు కూడా. వాడికి కొంచెం డౌట్ వచ్చింది, ఇదేంట్రా ముందున్నోడిని తిట్టి పంపించాను, ఈడు కూడా అదే మాట అంటున్నాడు ఏంటని పైకి చూశాడు. కుక్క ఏమిట్రా, ప్రతి ఒక్కడు ఇదొకటి మొదలు పెట్టారు. మేక అయితే ఫలానా దగ్గరికి వెళ్ళి కార్యక్రమం చేసి వస్తుంటే వాళ్ళు మేకని బహుమతిగా ఇచ్చారు, తెచ్చుకుంటున్నాను. మేకరా ఇది అన్నాడు. మేక ఏందంటే కుక్క అయితే అన్నాడు వీడు. మళ్ళీ పైకి చూసాడు, మే అంది. ఏంట్రా నాకు మేకలాగా కనపడుతుంది, ఆడికి కుక్కలాగా కనపడుతుంది, ముందోడు కూడా అంతే చెప్పాడు. డౌట్ స్టార్ట్ అయింది. ఏమో అథవా నీ కళ్ళు కూడా చెత్తవారం వచ్చేసిందేమో చూపించుకోపో అని ముందుకు పోయాడు. ఇంకొంచెం ముందుకు పోయినాక మూడోవాడు కూడా ఎదురొచ్చాడు. మూడోవాడు కూడా ఎదురొచ్చి ఇక ఏ ప్రశ్నలు, నమస్కారం పంతులు గారు, దండాలు బాబా అన్నాడు. ఏమిట్రా ఏమిటి అన్నాడు. అయ్యా ఎక్కడి నుంచి అండి, ఫలానా ఊర్లో ఈ కార్యక్రమం చేసి వస్తుందనరా అన్నాడు. అయ్య బాబు నేను ఈ పని మీద పోయి వస్తున్నానండి. అది సరిగానండి అయ్యగారు, ఇది ఏందండి భుజాల మీద ఏందండి మెడ మీద కుక్కని ఎక్కించుకొని వస్తున్నారు ఏందండి అన్నాడు. ఏమిట్రా ఇది కుక్క అన్నాడు. మరి కుక్కే కదండి అన్నాడు. వాడికి డౌట్ వచ్చేసింది. అరే ఫస్ట్ వాడు కుక్కే అన్నాడు, రెండో వాడు కుక్కే అన్నాడు, మూడో వాడు కుక్కే అన్నాడు. నీ దుంపదగా దయ్యమా ఏమిటి ఇది లేనిపోయింది, నాకేం మేకలా కనపడుతుంది, వాడికేం కుక్కలా కనపడుతుంది, నా కళ్ళకి జబ్బు వచ్చిందా వీళ్ళ కళ్ళకి జబ్బు వచ్చిందా, ఇదేమన్నా దయ్యపు మాయా, ఏం జరుగుతుంది అని ఇక డౌట్ పడ్డాడు. డౌట్ పడి మళ్ళీ అదేమి బయటకు కనపడకుండా కొంచెం గంభీరంగా, కుక్క ఏమిటి వెధవా, కుక్క ఏమిటి, కుక్క కాదేం కాదు మేక బాబా అని చెప్పని పంపించాడు. ఆడ ఆశ్చర్యంగా ముఖం పెట్టి, మేక అంటారేంటి బాబా, కుక్క అయితే, అరే ఒక కుక్కండి బాబా అది అని చెప్పన్నాడు. ఏమో వెళ్ళు అని చెప్పని అన్నాడు. ఆడు వెళ్ళిన తర్వాత దాన్ని దించాడు కిందకి. దించి దాన్ని బాగా పరకాయించి చూశాడు. ముగ్గురు ఒకే మాట అన్నారు, ఇదేమో నాకు మేకలా కనపడుతుందని అన్ని చూశాడు. మేకే, ఏం చేయాలా? సరే ఈసారి ఇంకొకడు ఎవడైనా ఇదే మాట చెబితే ఇంకా దీన్ని తీసుకెళ్ళకూడదు అని ఫిక్స్ అయిపోయి మళ్ళా మెడ మీద ఎత్తుకొని బయలుదేరాడు. నాలుగో వాడు వచ్చాడు. దండలు బాబయ్య, ఏమిట్రా అన్నాడు. ఎక్కడి నుంచి బాబయ్య అన్నాడు. ఫలానా ఊర్లో కార్యక్రమం చేసి వస్తున్నాను రా అన్నాడు. నేను ఈ పని మీద వెళ్ళి వస్తానులే బాబయ్య. ఆశ్చర్య కానీ బాబయ్య, మీరు కుక్కలు పందుల్ని ముట్టరు కదా, ఇదేంటయ్యా కుక్కనేంటయ్యా మెడ మీద వేసుకొని వస్తున్నావు అన్నాడు. ఏమిట్రా ఇది ఎలా కనపడుతుంది నీకు అన్నాడు. ఎలా కనపడేది ఏంది బాబయ్య, కుక్కేగా బాబయ్య అన్నాడు వీడు. ఏమిట్రా కుక్కేనంటావా అన్నాడు. కుక్కేనంటావా ఏమిటి మావయ్య, కుక్క బాబయ్య, కుక్కను కుక్క కాక ఇంకొకటి ఏమంటారు బాబాయ్ అంటే, ఇది మేక కదరా అని మళ్ళీ పైకి చూశాడు. అది మే అంటుంది. ఏం చెప్పాలి ఇక, ఏదో మొత్తానికి తేడా ఉందిరా అని చెప్పని, ఏమో లేపో కదా పో అని చెప్పి అన్నాడు. ఆ 2 అడుగులు ముందుకేసాడు. ఇక వీడి మెడ మీద ఉన్న మేకని అలాగ వెనక్కేసేసి వెనక్కి తిరిగి చూడకుండా పోవటం మొదలుపెట్టాడు. ఎందుకో తెలుసా, కన్ఫామ్ చేసుకున్నాడు, ఇక దయ్యం ఏది అనుమానం లేదు, నాకేమో మేకలా కనపడుతుంది, వాళ్ళకేమో కుక్కలా కనపడుతుంది, దీని కానీ ఇంటికి తీసుకెళ్ళానంటే ఏ అరిష్టం వస్తుందో ఏమైపోతుందో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పని అలాగే ఎత్తి వెనక్కి పడేసి అలాగే ముందుకు సాగి వెళ్ళిపోయాడు. చూసారా, నలుగురు కలిసి ఏకమై మేకని కుక్కని చేయగలరు, కుక్కని మేక కూడా చేయగలరు. ఇది మనుషుల తంతు. వాళ్ళ మాటలకి చెవొగ్గితే, వాళ్ళ మాటల్ని మైండ్లోకి తీసుకుంటే ఇంతే చేస్తారు. కాబట్టి మనం గట్టిగా పట్టుకోవాల్సింది ఏమిటంటే జీవము గల దేవుని మాటలు. దేవుడు నీకు ఇచ్చిన మాటకు భిన్నంగా, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానానికి భిన్నంగా, వ్యతిరేకంగా 1,000,000 గొంతులు ఏకమై చెప్పినా నువ్వు లక్ష్య పెట్టొద్దు. దేవుడు నీకు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడని నువ్వు నమ్ము. నువ్వు చావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంకొకటి కావాల్సిన అవసరం లేదు. ఏమి నష్టం వచ్చిందండి,
ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని ప్రాణం తీసుకొని ఆ పిల్లని తల్లి లేని దాన్ని చేసింది. వాడికి ఏం భార్య దొరకదా? శుభ్రంగా ఇంకొక ఆవిని చేసుకుంటాడు. వానికి భార్య వస్తుంది, కానీ నువ్వు కన్న నీ పిల్లకి తల్లి వస్తుందా? నీ బిడ్డని ఆ వచ్చిన ఆమె కరెక్ట్గా చూస్తుందా? కొంతమంది మహాతల్లులు ఉన్నారు, వాళ్ళ బిడ్డలనేమో బంగారంగా చూసుకుంటారు, వేరే తల్లి బిడ్డనేమో చిత్రవద చేస్తారు. కాబట్టి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఈ మాటలు వింటున్న ఎవరైనా కావచ్చు, మీ పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, మీకు దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. ఆయన వైపు చూడండి, ఆయన మాట వినండి. ఆయన నిన్ను ప్రతి ఇబ్బందికర పరిస్థితుల్లోంచి విడిపించగలుగుతాడు, ఆయన కాపాడగలుగుతాడు, ఆయన ఆదరించగలుగుతాడు. మనుషుల మాటలను చెవిన పెట్టద్దు. కృంగదీసే మాటలు, హీనపరిచే మాటలు, నిందా ప్రచారాలు, అబద్ధముగా చెడ్డ మాటలు, నిరుత్సాహపరిచే మాటలు, నిరాశ ఊబిలోకి నెట్టేసే మాటలు మనుషులు మాట్లాడతారు. వాటికి విలువ ఇవ్వద్దు, వాటిని లక్ష్య పెట్టొద్దు. ఇంకొకటి చెప్పనా, నువ్వు వినే కొంది ఎక్కువవుతాయి ఆ మాటలు. సైతాన్ గాడు మన బలహీనత తెలుసు వాడికి. మనం ఎంత బాగా వింటుంటామో అంత బాగా అందిస్తూ ఉంటాడు వాడు. వినే కొద్ది వస్తుంటాయి ఆ మాటలు. ఎప్పటిదాకా వస్తాయి తెలుసా? నీ ప్రాణం విసిగి నువ్వు చచ్చేదాకా వస్తాయి, నువ్వు పూర్తిగా పాడైపోయేదాకా వస్తాయి, నిన్ను నువ్వే చంపుకునేదాకా వస్తాయి. కాబట్టి వాటిని లక్ష్య పెట్టొద్దు, వాటికి చెవి ఇవ్వద్దు. దేవుని మాటలు విను, దేవుని పాట విను, దేవుని ధ్యానం చేయి, దేవుని వాగ్దానాన్ని నమ్ము, దేవుని బలాన్ని, జ్ఞానాన్ని, శక్తిని నమ్ము. లోకం మొత్తం నిన్ను పనికిరావన్నా దేవుడు ఆ మాట అనడు, నిన్నే శ్రేష్టంగా నిలబెడతానని దేవుడు చెప్తాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. చావాల్సిన అవసరం లేదు, ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదు, పిల్లల్ని అనాథలుగా చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటారు, పిల్లల్ని అట్లెందుకు చేస్తా, పిల్లల్ని కూడా చంపి నేను చేస్తాను అంటారు. నీకు తెలుసా, నరకానికి వెళ్తావు నువ్వు. అనుకుంటున్నావేమో 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఒక్క దెబ్బలో చచ్చిపోతామని, చస్తే అయిపోతుంది అనుకుంటున్నావేమో. కాదు కాదు, చచ్చిన తర్వాత మళ్ళీ ఒక జీవితం ఉంది. యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఘోర నరకానికి పంపబడతావు. నీ ప్రాణం నువ్వు తొందరపడి తీసుకోవాలన్న ఆలోచన చేయొద్దు. దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించొద్దు. నీకై నువ్వు పుట్టలా, నీకై నువ్వు చచ్చేదానికి. ఎంత కఠినమైన పరిస్థితి అయినా సరే, నువ్వు ఎంత మోసపోయి ఉండొచ్చు, జీవితం అంతా అయిపోయిందని విరక్తి చెంది ఉండొచ్చు, అంత శూన్యమైపోయింది అంటుండొచ్చు నువ్వు. కానీ దేవుడు అంటాడు, నో, శూన్యంలో నుంచి సుందరమైన సృష్టిని రప్పించిన వాడను నేను. హల్లెలూయా, హల్లెలూయా. శూన్యంలో నుంచి సుందరమైన సృష్టిని రప్పించిన వాడను నేను. నీ జీవితాన్ని అలా మారుస్తానని యేసయ్య చెప్తున్నాడు. అవసరం లేదు. అవమాన పరిస్థితిలో ఉన్నావా, చింతపడొద్దు. ఈరోజు అవమానాలు రేపు నీకు ఘనతగా మార్చబడతాయి. నిందల పాలయ్యావా, చింతపడద్దు. ప్రతి నింద ఒక పూదండగా మారిపోతుంది. నిందకు ప్రతిగా ఆనందమును, బూడిదకు ప్రతిగా పూదండను దేవుడు నీకు ఇస్తాడని రాయబడి ఉంది. ఒకవేళ నీ పరిస్థితులను బట్టి, నీలో ఉన్న చెడుతనాన్ని బట్టి, నీలో ఉన్న లోపాలను బట్టి నీ మీద నీకే అసహ్యం వేసి యూదాలాగా నాలాంటోడు బ్రతకూడదు అని చెప్పని అనుకుంటున్నావేమో. యూదా చేసిన తప్పేమిటో తెలుసా? తను చాలా చెడ్డవాడు, కానీ ఆ చెడుతనం అంతటికి మించిన పెద్ద చెడుతనం ఏమిటో తెలుసా? దేవుడు నన్ను క్షమిస్తాడు అని ఆయన నమ్మకపోవటం మన చెడుతనం అంతటికి కూడా పెద్ద చెడుతనం. దేవుడు నన్ను క్షమిస్తాడు, ఆయన నన్ను కనికరిస్తాడు, నేను ఆయన్నే ఆశ్రయిస్తానని అనుకొనకపోవుటయే చెడుతనాల్లోకి ఎలా పెద్ద చెడుతనం అయి ఉంది. మన యూదాలాగా ఉండకూడదు. పేతురు యేసుతో కూడా సంవత్సరాలు గడిపి, యేసుతో తిన్నాడు, యేసుతో పడుకున్నాడు, యేసుతో నడిచాడు, యేసుతో భూమి మీద కాదు నేల మీద కూడా నడిచిన పేతురు యేసు సిలువకు అప్పగింపబడినప్పుడు, ప్రధాన యాజకుని మంటపంలో యేసుని కొడుతున్నప్పుడు ఆ ఆవరణలో ఉన్నాడు పేతురు.
3 సార్లు ప్రశ్న ఎదురైంది పేతురికి, నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకడివి కాదు అని అడిగితే 3 సార్లు చెప్పాడు, ఆ యేసు ఎవరో నాకు తెలియదు అని. ఎట్లా మనసు ఒప్పిద్దండి? ఆయనతో తిని, ఆయనతో పండుకొని, ఆయన చేసిన అద్భుతాలు చూసి, ఆయనతో నీళ్ల మీద నడిచి, కొన్ని గంటల క్రితమే నీ కోసం ప్రాణం పెడతానని ప్రగల్భాలు పలికి, కొన్ని గంటల క్రితమే, రోజులు కూడా కాదు, కొన్ని గంటల క్రితమే ప్రగల్భాలు పలికాడు, అవసరమైతే నీ కోసం నా ప్రాణమైనా పెడతానని. అప్పుడే అన్నాడు యేసయ్య, ఈ రాత్రి తెల్లవారక మునుపు, కోడి కుయ్యక మునుపు 3 సార్లు అసలు ఆ యేసు ఎవరో తెలియదని నువ్వు అబద్ధం ఆడతావు అని చెప్పాడు యేసయ్య. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. 3వసారి అబద్ధం ఆడి ఆ ప్రజలు నమ్మకపోతే ఏమన్నాడు తెలుసా? నేను కానీ ఆ యేసుని ఎరుగుంటే నాశనం అయిపోవాలి, అట్టపోవాలి, ఇట్టపోవాలి, మీరు పదే అట్లా అంటారేమిటి అని తన్ను శపించుకున్నటకు మొదలు పెడుతూ, తన్ను తాను దూషించుకుంటూ, శపించుకుంటూ యేసు వైపు చూస్తే, యేసు దెబ్బలు తింటూనే పేతురు వైపు చూశాడు. గుండె పగిలినంత పని అయిపోయింది సీమోను పేతురుకి. ఎందుకో తెలుసా? ఆయన మాటే నెరవేరింది. నేను పనికిరాను ఆయనకి అని అనుకుంటా ఉంటే యేసు ప్రభు కళ్ళతోనే మాట్లాడాడు. సీమోను, నువ్వు ఏ పరిస్థితుల్లో అలా చేసావో నేను నిన్ను అర్థం చేసుకున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంకా ప్రేమిస్తానే ఉంటాను. ఐ లవ్ యూ సీమోను. కళ్ళతోనే మాట్లాడాడు. బాధపడద్దు, నువ్వు నిలబడతావులే, నేను నిలబెట్టుకుంటాగా నిన్ను. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో తెలుసా? నాలాంటి నీచుడు నా ప్రభు నువ్వు ప్రేమిస్తుంది, నాలాంటి వంచకుడు నా ప్రభు నువ్వు ప్రేమిస్తుంది, నాలాంటి వ్యక్తి నా ప్రభు నువ్వు కనికరించింది. నీ పేరెత్తడాన్ని కూడా అర్హుడిని కానయ్యా నేను నీచుడు, నేను ద్రోహిని ప్రభు. నీతో తిన్నాను, నీతో పడుకున్నాను, నీతో కలిసి నడిచాను, నీతో కలిసి తిరిగాను, నువ్వు చేసే అద్భుతాలు కళ్ళారా చూశాను, నీ నోట నుండి వెలువడే జీవవాక్కులు చెవులారా విన్నాను. కొన్ని గంటలకు ముందే నీకు వాగ్దానం చేశాను, మాట ఇచ్చాను, ప్రామిస్ చేశాను, కానీ నిలుపుకోలేకపోయాను. నేను స్థిరం లేని వాడిని ప్రభువా, చెంచలుండి ప్రభువా, నేను పనికిరాను నీకు, నేను అయోగ్యుడిని, అపాత్రుడిని అని పసిబిడ్డలాగా సంతాపపడి ఏడ్చాడు. కానీ యేసును వదలలేదా? దేవుణ్ణే క్షమాపణ వేడుకున్నాడు, దేవుని వైపే మళ్ళుకున్నాడు. తన అయోగ్యుడని తెలుసు, ఆయన అయోగ్యులను పాత్రలకు సైతం కృపాదానం ఇచ్చేవాడు దేవుడని తెలుసు. చచ్చిపోదాం అనే ఆలోచన మాత్రం చేయలే. అది చెడుతనంలోకెల్లా పెద్ద చెడుతనం. దేవుడిని నమ్మకపోవటం, దేవుడు నన్ను క్షమిస్తాడని నమ్మకపోవటం, దేవుడు నాకు అవకాశం ఇస్తాడని నమ్ముకోకపోవటం పెద్ద చెడుతనం. అది చేయకూడదు. నన్ను అవసరమైతే కొట్టు, తిట్టు, చంపు ప్రభువా నీ చేతులతో, నిన్ను మాత్రం వదలను, నీ కాళ్ళు వదలను ప్రభువా, నువ్వే నాకు దిక్కు అన్ను ఆయన ఆశ్రయించగలిగితే, ఏ పిరికి పందా ఒక ఆడపిల్ల ముందు నేను యేసు బిడ్డని అని చెప్పుకోవటానికి భయపడి అబద్ధమాడిన ఆ పిరికి పందైన ఆ పేతురే వేల మంది ప్రజల ముందు నిలిచి యేసే నిజ రక్షకుడని సింహగర్జన చేసేటట్టు చేశాడు. యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమను నమ్మండి. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట ఎప్పుడు మర్చిపోవద్దు. మన పరిస్థితులు, మన బలహీనతలు ఎరిగినవాడు ఆయన ప్రేమను ఆధారం చేసుకొని పాపం చేయమని నేను చెప్పట్లేదు. నేను అయోగ్యుణ్ణి, అపాత్రురాలిని, అపాత్రుణ్ణి అని నువ్వు అనుకుంటే
అలా అనుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి ఆయన ఆశ్రయిద్దాం అనుకుంటున్నావా, లేకపోతే యూదాలాగా పోయి ఉరిపెట్టుకుందాం అనుకుంటున్నావా? అవసరం లేదు. దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన వైపు తిరిగి మళ్ళుకో, దేవుని యొద్దకు రా. అప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు, నీ పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు నువ్వు చంచలురాలిగా, బలహీనుడుగా, బలహీనురాలుగా నిలవలేక ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ ఉన్నావేమో. దేవుని శక్తి నీ మీదకి వస్తుంది, ఆయన ఆత్మ బలం నీ మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకో, నీవే దేవుని బలంతో నింపబడి యేసును గూర్చి గొప్ప సాక్షివై సింహగర్జన చేసే రోజుంది. రెల్లులాగా కదిలిపోయే నీవే రాయివై స్థిరంగా నిలిచి కదలని స్థితిలో ముందుకు సాగే అద్భుతమైన అవకాశం ఉంది. లేదని ఎలా చెప్పగలవు? సాధ్యం కాదని ఎలా చెప్పగలవు? నీకు కాదు, నేను మనం నమ్మిన మన యేసుకు సాధ్యం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పు గట్టిగా. కాబట్టి ఎవరి మాటలు విందాం? ఎవరి మాటలు నమ్ముదాం? దేవుని మాటలు వాస్తవాన్ని వాస్తవంగా మనకు చూపించేది యేసయ్య. మనుషులు అంటారు రకరకాల మాటలు. అబ్బో ఇది పెద్ద జబ్బు, ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఎవరు బతకలేదమ్మో, ఇది సామాన్యమైన వ్యవహారం కాదు అంటారు. యేసయ్య అన్నాడు ఎప్పుడన్నట్ల? అబ్బో ఇది పెద్ద జబ్బు, మనోళ్ళగాడ కాదని చేతులు తిప్పేశాడు యేసయ్య ఎప్పుడన్నా? ఎవడు చెప్పాడు బాబు? ఒక్క మాట సెలవిస్తే చాలు, ఒక్క మాట సెలవిస్తే చాలు. అడ్రస్ కూడా ఉండదు నీ రోగం. అదంత కంపెనీ జబ్బు అయినా సరే వెళ్ళిపోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి, మనుషుల మాటలు లక్ష్య పెట్టకండి. దేవుణ్ణి నమ్మిన వాడికి ఒకటికి జబ్బు వచ్చిందంట, మంచంలో పడ్డాడు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. వీళ్ళు చూడటానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళ వ్యవహారం మనకు తెలుసుగా, ఊరకపోరు. వచ్చిన వాళ్ళు కొంతమంది రోగిష్ఠుల దగ్గరికి వచ్చి, రోగాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి కుక్కల్ని పిలుస్తుంటారు. అదేంది అనుకుంటున్నారా? అక్కడికి ఎందుకు కుక్కలు అని అనుకుంటున్నారా? కుక్కల్ని పిలవటం అంటే నిజంగా కుక్కల్ని పిలవటం కాదు. అరే రే రే రే, అరే రే రే రే, కుక్కని అట్టు పిలుస్తామండి మనం, అంతే కదా. ఈ శబ్దాలు చేసి ఆడు అసలుకే జబ్బుతో సగం కుంగిపోతే జాలిగా ఆ వ్యక్తికి వెళ్ళి చూసి పాపం అంటే సగం చేస్తాడు ఆడు. అంతటితో ఆగుతారా? పక్కన ఉన్న వాళ్ళు చెవులు కొరుకుతూ ఉంటారు. ఇదే పెద్ద జబ్బు, ఇది చాలా పెద్దదమ్మా, ఇది వస్తే అమ్మో అసలు మా మరిది కొడుకు ఒకటి ఇంతే చచ్చిపోయాడమ్మా, మా వదిన కొడుకు ఒకటి ఇంతే తెచ్చాడు. ఈ మాటలు మాట్లాడుతుంటే ఆడికి కాళ్ళు చేతులు పని చేయకపోయినా చెవులు బాగానే పనిచేస్తాయిగా. ఇట్లాంటి మాటలు ఇంకా కాస్త చెవులు రిక్కించుంటూ ఉంటాడు. అవి వినే కొద్దీ, చెవులకు పోయే కొద్దీ వీళ్ళు ఇంకా అనేక జీవకణాలు చచ్చి రోగం పెరుగుతూ ఉంటుంది, పెరిగిపోతుంటుంది దాని ఇష్టం వచ్చినట్టు. వీళ్ళ పుణ్యమాని సంతకాడు తెచ్చేవాడు సగం పొద్దుకే చేస్తాడనమాట. అందుకని ఇతను ఆ మంచంలో పండుకొని ఉన్నాడు. వీళ్ళు వచ్చి సానుభూతి మాటలు మాట్లాడబోతే ఆ వచ్చిన వాడినల్లా ఏం మాట్లాడనీయకుండా రాగానే బైబిల్ ఇస్తాడంట. పరామర్శించడానికి వచ్చిన వాళ్ళకల్లా కూర్చోబెట్టి కాస్త బైబిల్ చదువుతావా అంటే పాప సచ్చేవాడుగా ఆఖరి కోరిక తీరుద్దాం అన్నట్టు వాళ్ళు బైబిల్ తీసుకొని ఏం చదవమంటా అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు అంటాడంట. ఏముంటుంది? అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకును గను, ఇస్సాకు యాకోబును గను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను గని అని చెప్పని ఇక ఆయన్ని కానీ ఆయన అన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు వరకు చదవనిచ్చి ఆపే అంటాడంట. ఆపిన తర్వాత ఇంకొక అధ్యాయం చదువుతావా అంటాడంట. చెప్పు, భలే పని, నిన్నే ఆ మాత్రం చేయలేనా ఏంది? చెప్పు, ఇంకొకటి ఏం చదవమంటావు చెప్పు. ఇప్పుడు అన్ని పేర్లు చదివించావుగా అంటే చాలు, అంత మాత్రం చాలు. మరే
లూకాసు వార్త 3వ అధ్యాయం 24వ వచనం నుంచి చదవా అన్నాడంట. మళ్ళీ అక్కడ మొదలుపెట్టాడు. అక్కడేముంటుందండి? హేలి మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి మెల్కీకి, మెల్కీ ఎన్నకు, ఎన్న యోసేపు కానీ మొదలుపెట్టి అన్ని పేర్లే. ఆ పేర్లన్నీ అయిపోయిందాకా చదివించి ఇక తర్వాత చదవకపోతే ఆపు అంటాడంట. ఈడెవుడ్రా బైబిల్ చదవమంటే ఏదన్నా యేసుప్రభు అద్భుతాలు చేసి చదివించుకుంటారు, కానీ ఈడేంది అన్ని పేర్లు చదివిస్తున్నాడు అని కొద్దిగా ఆ మనిషికి వెళ్ళి తేరిపార చూస్తారు వీళ్ళు వచ్చినోళ్ళు. ఎందుకంటే ఈ జబ్బు ఎఫెక్ట్ మెదడుకి ఏమన్నా కొట్టిందా? ఎందుకంటే బైబిల్ చదవమంటున్నాడు, బాగానే ఉంది. ఏది చదవాలో, ఏది చదవకూడదో, ఏది వినాలో, ఏది వినకూడదో పాపం తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడిప్పుడే మైండ్ కూడా పోతున్నట్టుంది అని వాళ్ళు అనుకునే లోపే ఇంకొక అధ్యాయం చదువుతావా అంటాడంట. పోనీ ఇదన్నా ఇంకేదన్నా చదువుతాడేమంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయం నుంచి చూడండి, ఆడేముంటుందో. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏముంది? ఇక అన్ని పేర్లే. ఇక పేర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ వచ్చినోడికి వచ్చినోడి మాట్లాడినాడు, ఇంక రెండో మాట మాట్లాడినాడు. వచ్చినోడల్లా ఈ పుస్తకం ఇటు బైబిల్ ఈ పేర్లన్నీ చదివిస్తూ ఉంటే వాళ్ళకి మైండ్ పోతూ ఉంటుంది. అంత చదివినాక అతడు అంటాడంట, ఇవన్నీ నేను చదివిస్తుంటే నీకు నా మీద అనుమానం వస్తుంది కదా, వీడికి మైండ్ పోయిందేమో అని. అంటే అవునన్నట్టుగా వాడు చూస్తాడు. కరెక్ట్గానే చెప్పేవారు, ఇది బాగా చెప్పావు, మైండ్ పని చేస్తుంది వీడికి మళ్ళీ అని. ఏం లేదులే, దాదాపు కొన్ని 100 పేర్లు చదివించాను నీ చేత కదా అంటే అవునన్నట్టుగా తలకాయ ఊపుతాడు. ఏం లేదు, ఎందుకు చదివిస్తున్నానంటే అప్పుడెప్పుడో ఉండి పోయినోళ్ళు వీళ్ళందరూ, వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకొని ఈ గ్రంథంలో రాయించి వాళ్ళు ఏమేం చేశారో, ఎలా బతికారో వాళ్ళ బ్రతుకులు కూడా రాయించి వాళ్ళంతమంది పేర్లు గుర్తుపెట్టుకున్న దేవుడికి నా పేరు గుర్తుండదంటావా అని నా అనుమానం. ఎంతమంది పేర్లు గుర్తుపెట్టుకున్నోడికి నేను గుర్తుండనంటావా? ఖచ్చితంగా నేను ఆయనకి తెలుసు, నన్ను ఆయన ఎరుగును, నా పేరు ఆయన ఎరుగును, నా పరిస్థితి ఆయన ఎరుగు, ఆయనే నన్ను బాగు చేస్తాడని నా విశ్వాసం.